జయ విజయులు అంటే ఎవరు? వీరిరువురికి వైకుంఠానికి ద్వారపాలకులుగా వ్యవహరించే అవకాశం ఎలా లభించింది? జయ విజయుల ప్రస్తావన మనకు శ్రీమద్భాగవతంలో తెలియవస్తుంది. జయ విజయులు వైకుంఠాన్ని కాపాడేటటువంటి ద్వారపాలకులలో పడమర వైపు దిక్కున ఉండేటటువంటి ద్వారపాలకులు. వైకుంఠానికి 4 దిక్కులలో కూడా ద్వారాలు ఉంటాయి. 4 వైపులా ద్వారపాలకులు ఉంటారు. అయితే పుట్టింటి వారు పడమర వైపున నుంచి రావాలి. ఆత్మీయులు, తెలిసిన వారు లేదా బంధువులు కానివారు తూర్పు వైపున నుంచి ఆశ్రయం కోరి రావాలి. తూర్పు ద్వారం ఆశ్రితుల కోసం, పడమర ద్వారం అయిన ఇంటి వారి కోసం, దక్షిణ ద్వారం శత్రువుల కోసం, ఉత్తర ద్వారం ఆర్థిక లాభం కోసం, ఆరోగ్యం కోసం. ఇంతటి నేపథ్యంలో పడమర వైపున ఉండేటటువంటి ద్వారపాలకులు జయ విజయులు. బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు అనే 4 మహర్షులు పడమర వైపు నుంచి లోనికి వస్తూ ఉండగా, పడమర వైపు నుంచి ఎందుకు వచ్చారు? బ్రహ్మమానస పుత్రులు, విష్ణువు పుట్టింటికి సంబంధించిన వారిగా మనం భావన చెయ్యాలి. అలా వస్తూ ఉంటే విద్యుక్త ధర్మాన్ని అనుసరించి వచ్చేటటువంటి ఆ మహర్షులను జయ విజయులు అడ్డుకున్నారు. దానితో వాగ్వివాదం, ఆ తదుపరి శాపము, ఈ వృత్తాంతాలన్నీ మనకు తెలిసిన అంశాలే అవుతున్నాయి. వారే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా జన్మించినట్లుగా భాగవతం వివరిస్తుంది. పుట్టింటివారు ఆశ్రితులు అనే విభజన, ఆర్థిక లాభాలు అన్న విభజన, అలాగే దక్షిణం వైపు అన్న విభజన, ఈ ధర్మాన్ని అనుసరించి శాస్త్రబద్ధమైన వాస్తు ప్రమాణాలలో కూడా ఇంటికి 4 వైపులా ద్వారాలు ఉండాలి అనే ఆలోచన చెయ్యాలి. ఈనాటి కాలంలో అన్ని ఆలయాలలో కూడా తూర్పు వైపుగా ఉండే ద్వారబంధానికి ఇరువైపులా జయ విజయులను మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. సారూప, సామీప్య, సాయుజ్య, సాలోక్య అనే చతుర్విధ సంబంధితమైనటువంటి ధర్మాలలో, చతుర్విధ కైవల్య మోక్ష మార్గాలలో జయ విజయులను ముందుగా సారూప్యము, విష్ణువు వలె మనం దర్శనం చేసుకుంటాం. మనం కూడా నామం పెట్టుకుంటాం, మనం కూడా సన్నిధానంలో ఉన్నట్టుగా భావన చేస్తాం, చివరిది అయినటువంటి సాయుధ్యం కోరుకుంటాం. ఈ క్రమంలో జయ విజయులు మనకు మార్గోపదేశం చేస్తారు.